అత్యంత కృప కలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ ఎలాగున్నారు? బాగున్నారు కదూ? ఉదయం లేచి ప్రార్థన చేసుకున్నారా? పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ధ్యానం చేశారననా? ప్రియ దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన చేస్తున్న మనమందరము దయచేసి పరిశుద్ధ గ్రంథములో అనేక మంది ఉపవాస ప్రార్థనలు చేసి వారి జీవితాలు, వారి ప్రాంతాలు, వారి దేశాలు ఎలా మార్చుకున్నారో ఒక్క నిమిషం ఆలోచన చేస్తే ప్రభువుని పశ్చాత్తాపపరిచినటువంటి ఉపవాసం ఒకటి మనకు కనబడుతుంది. అది ఎక్కడ అంటే యోనా గ్రంథంలో వారు ఉపవాసానికి ముందు ఉన్నటువంటి వారి పరిస్థితి చూస్తే యోనా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం చూస్తే వారు ప్రభు దృష్టికి ఘోరమైన దోషం చేసినట్టుగా, 3:10 ప్రకారం వారు చెడుతనము కలిగిన వారిగా, 9 ప్రకారం వారు దుర్మార్గంగా జీవించినట్టుగా, దేవుని యందు ఏమాత్రము విశ్వాసము లేని వారిగా, ఇంకా చూస్తే 3:8 ప్రకారం దేవుని దృష్టికి కోపం కలిగించిన వారిగా ఉన్నటువంటి ఈ నినివే పట్టణస్థులు మరి ప్రభు మనసు మార్చబడి వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరగడానికి కారణం మొదటగా యోనా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూస్తే వారు ప్రభు మాట విన్నారు. నిజమే, నీ జీవితాల్లో భయంకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నా, భయంకరమైన శోధనలు ఉన్నా, వానిలో కూడా ఆయన మాట వినడం నేర్చుకోండి. ఆనాడు ఆ భయంకరమైనటువంటి ఆ ప్రమాదము నుండి, లేకపోతే ఆ భయంకరమైనటువంటి ఉగ్రత నుండి తప్పించబడడానికి కారణం వారు దేవుని మాట విన్నారు. రెండవదిగా దేవుని యందు విశ్వాసం ఉంచారు. మూడవదిగా చూస్తే రాజుగారు సైతం సింహాసనం నుండి దిగి ఆయన కూడా బూడిదలో కూర్చొని ప్రార్థిస్తూ ఉన్నాడు. దీని అర్థం ఏమిటో తెలుసా బిడ్డలారా? ప్రభువు మాత్రమే ఘనతకు అర్హుడు, ఆయనకు మాత్రమే సింహాసనం, నేను కూడా కింద కూర్చోవాలని తన్ను తాను తగ్గించుకునే స్వభావం. రాజవస్త్రాలు తీసివేశాడు. అనగా రాజులకు రాజు యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే అని తన క్రియల ద్వారా గణపరుస్తున్నాడు. ఇక చూస్తే వారు చేసిన ఉపవాసం ఎలాంటిదో తెలుసా? 3వ అధ్యాయము 8వ వచనం, పరిపూర్ణమైన ఉపవాసం చేశారు. ఎప్పటి వరకు అంటే ప్రభు యొక్క కోపము చల్లారేంత వరకు ఉపవాసం చేశారు. అలాగే కాదు, వారు దుర్మార్గతను విడిచిపెట్టారు, వారి యొక్క చెడు నడతను, బలాత్కారాన్ని విడిచిపెట్టారు, గోనె బట్ట కట్టుకున్నారు, మనపూర్వకంగా దేవుని వేడుకున్నారు. మరి వారి క్రియల్లో మార్పు కలిగింది. అందుచేతనే వారి జీవితాల్లో గొప్ప కార్యము జరిగింది. దేవుని ఉగ్రత నుంచి తప్పించబడ్డారు. వారి ఉపవాస ప్రార్థన అంగీకరించబడింది. ఒక మాట అంటాను, నినివే పట్టణంలో భక్తులు ఎవరు లేకపోయినా ఒక్క యోనా ప్రవక్త వెళ్ళి అక్కడ చెప్పడాన్ని బట్టి యోనా మాట విని, యోనా మాట ప్రకారం వారు బ్రతుకులే మార్చుకున్నారు. దైవవాక్యం వింటున్న దేవుని బిడ్డ దయచేసి గమనించు. అదే సొదొమ గొమొర్రాలో భక్తుడే ఉన్నాడు లోతు, కానీ ఆ భక్తుడు ఆ ఊరిని మార్చలేకపోయాడు. మరీ చెప్తున్నాను,
దయచేసి నీ గ్రామం కొరకు ప్రార్థించే దేవుని బిడ్డగా ఉన్నావా? నీవు ఉంటున్న ప్రదేశము కొరకు ఉపవాసం ఉండి ప్రార్థించే భక్తుడిగా ఉన్నావా? దేవుని బిడ్డగా ఉన్నావా? ఉపవాసాలు ఎప్పుడు నీ కోసమేనా? నీ గ్రామము కోసం, నీ దేశము కొరకు, నీ రాష్ట్రము కొరకు ఉపవాసం ఉండి ప్రార్థించి నినివే పట్టణస్థుల వలె, ఎస్తేరు వలె, యూదుల వలె నిలబడగలిగితే నీ గ్రామం, నీ దేశం, నీ ప్రాంతం ఎప్పుడో రక్షింపబడును. కాబట్టి ఈ రోజు నుంచి అయినా ఆనాడు నినివే పట్టణస్థులు తమ మీదకు దేవుని ఉగ్రత రాకుండా ఎలా పరిపూర్ణమైన ఉపవాసం చేసి దేవుని వైపు త్రిప్పబడ్డారో, దేవుని ఉగ్రత నుంచి తప్పించబడ్డారో, ఈరోజు నీ జీవితంలో కూడా, నీ కుటుంబంలో కూడా, నీ గ్రామంలో కూడా దేవుని ఉగ్రత రాకుండా నినివే పట్టణస్థుల వలె, నీ కుటుంబమే నినివే పట్టణస్థుల వలె, మన సంఘాలే నినివే పట్టణస్థుల వలె తగ్గించుకుంటూ పరిపూర్ణమైన ఉపవాసం చేస్తూ ఆయనను మాత్రమే ఘనత చేస్తూ ప్రార్థిద్దాం. మన ప్రాంతాలను ప్రభు కొరకు పట్టుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. తండ్రి నీకు వందనాలు. యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడుతున్న మాటలు బట్టి మిమ్మల్ని ఘనపరుస్తున్నానయ్యా. అయా, సువార్త చెప్పక ముందు నినివే పట్టణం భయంకరమైన పాపముతో కూడినదే. సువార్త అందకు ముందు అయా నీకు ఇష్టమైన బ్రతుకు బతికిన ప్రాంతమే. కానీ యోనా గారి ద్వారా సువార్త వచ్చిన తర్వాత వారు నీ మాట విని వారి క్రియలు, వారి ప్రవర్తన, వారి జీవితం, వారి నడవడిక ప్రతిదీ మార్చుకుని వారి ప్రాంతమే బాగుపడేటట్లుగా ప్రార్థించారు నైనా. అటువంటి ప్రార్థనా జీవితం ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలందరికీ అనుగ్రహించి ఈ ఉపవాస ప్రార్థనలు తమ ప్రాంతాల కొరకు, తమ గ్రామాల కొరకు, తమ రాష్ట్రాల కొరకు వారు ప్రార్థిస్తుండగా బిడ్డల ప్రార్థనలు అంగీకరించి గొప్ప కార్యాలు జరిగించి నడిపించి బలపరచుమని, బిడ్డలకు కుటుంబాలకు శాంతి సమాధానంతో నింపి నడిపించి బలపరచుమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన అవసరతల కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.